నమస్తే, నేను సిరి. సుప్రీంకోర్టు అయితే తిరుపతి శ్రీవారి లడ్డు విషయంలో అయితే కొన్ని కీలక ఆదేశాలు జారీ చేసింది. మరి ఈ ఆదేశాలు ఎవరికి ప్లస్ అవుతాయి, ఎవరికి మైనస్ అవుతాయి అనే అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే సుప్రీంకోర్టు అయితే కొన్ని కీలక ఆదేశాలు జారీ చేశారు. అంటే ఇందులో ఏంటంటే 5 సభ్యులతోనైతే ఒక స్వచ్ఛంద సంస్థ నుంచి అంటే విచారణ చేపట్టాలని చెప్పేసి ఆదేశాలు అయితే జారీ చేసింది. సో దీంతో మరి ఇది ఎవరికి ప్లస్ అవుతుంది, ఎవరికి మైనస్ అవుతుంది? ఎవరికి ప్లస్ అవుతుందంటే తప్పు చేసినోడికి ఎప్పటికీ 104 కొడుతుంటుంది గుండెల్లో. ఒప్పు లేదు, ఇలా చేయడం కరెక్టే, సనాతన ధర్మం విలువలు కాపాడబడతాయి అనుకున్నవాడు నిశ్చింతగా ఉంటాడు. ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా ఆచితూచే నిర్ణయం తీసుకుంటుంది. ఇలాంటి వ్యవహారాలు వచ్చినప్పుడు ఏదో సాదాసీదేగా తీర్పిచ్చేయడం ఉండదు. వాళ్ళు ఖచ్చితంగా పరిశీలన చేసి ఎన్నో బుక్స్ రిఫర్ చేసే ఆ ధర్మాసనం బెంచ్ ఏదైతే ఉంటుందో 3, 4, 5, మ్యాక్సిమం 5 ఉంటారు చీఫ్ జస్టిస్తో కలిపి. అలా కాకుండా ఒకరు ఆబ్సెంట్ అయినప్పుడు 2, 3 ఉన్న ధర్మాసనం తీర్పిస్తుంది. అవి కూడా చర్చించి మాట్లాడుకొని చెప్తారు. ఇక్కడ ఏం చేశారు, ఆల్రెడీ సిట్ వేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఎవరు, మన దాని పేరేంటి, త్రిపాఠి గారి నేతృత్వంలో. సో సిట్ ఆల్రెడీ దూసుకుపోతున్న నేపథ్యంలో సరిగ్గా సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం, ఛార్జ్షీట్ దాఖలు చేయడంతో సరే వెంటనే దానికి బ్రేక్ చెప్పారు రాష్ట్ర ప్రభుత్వం. దానికి డీజీపీ గారు కూడా, ద్వారకా తిరుమలరావు గారు కూడా స్టేట్మెంట్ ఇచ్చేశారు. ఆగింది. ఈలోపు సుప్రీంకోర్టు విచారణ నిమిత్తం ఈరోజు మాట్లాడిన దాంట్లో అర్థమైంది ఏంటంటే, ఇది ఖచ్చితంగా ఏదైతే ముందు ఆధారాలు లేకుండా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఆరోపణలు చేశారన్నారో దానికి ఆధారాలు అయితే ఉన్నాయి, అది పక్కన పెట్టండి. తర్వాత ఇంకో కొన్ని విజిలెన్స్ దాడులు కానీ, విజిలెన్స్ వాళ్ళు చేసిన ఎంక్వైరీ పరంగా కానీ ఇవన్నీ జరుగుతున్నప్పుడు మీరు ఇవన్నీ దాచిపెట్టి ఏదైతే పిటిషన్ వేశారో కొంతమంది, ఇవన్నీ పూర్తిగా కోర్టుకు తెలియజేయకుండా వేశారో అవన్నీ పరిశీలనలోకి తీసుకొనే సింపుల్గా మీరు ఏదైతే ఆల్రెడీ సిట్ వేసి చేశారో అందులోకి 2 సభ్యుల్ని, కీలకమైన వ్యక్తుల్ని, అలాగే కేంద్ర దర్యాప్తు సంస్థ అయిన సిబిఐకి సంబంధించిన ఒక 2ని, ఈ 2కి కాకుండా ఏదైతే లడ్డూ ప్రసాద వ్యవహారం భక్తుల మనోభావాలు కానీ అది ఫుడ్కు సంబంధించింది కాబట్టి ఫుడ్ అండ్ డ్రగ్స్ సంబంధించిన ఒక కీలకమైన ఆఫీసర్ని, ఈ 5గురిని కలిపి ఒక కమిటీగా వేసింది. దానికి అందరూ ఆమోదం తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా దానికి కౌంటర్ దాఖలు చేయమన్నా మీరు ఏ తీర్పిస్తే దానికి సమ్మతం అని చెప్పి మొన్నే చెప్పారు. దానికి సుప్రీంకోర్టు తీర్పు కూడా ఇచ్చేసింది. ఇప్పుడు ఎవరికి భయం? అది ఎవరెవరైతే పుచ్చకాయలు దొంగంటే భుజాలు జరుచుకుంటున్నారో వాళ్ళందరూ కూడా భయపడాల్సిన అంశమే. మోరోవరు ఏదైతే విజిలెన్స్ దాడులు జరుగుతున్నాయి, విజిలెన్స్ నోటీసులు ఇచ్చిందో అనే అంశము మాజీ ఎంపీ అయిన మాజీ ఎంపీ ప్రెసిడెంట్ ఎంపీ వైవి సుబ్బారెడ్డి గారి అంశం మీద కూడా అది ఇంకా నలుగుతూనే ఉందిగా. ఆ విషయం సుప్రీంకోర్టులో ఇంకా తెలియజెప్పలేదు. వాళ్ళు తెలియజెప్పినప్పుడు సుప్రీంకోర్టు అది కూడా ఆగ్రహావేశాలకు చెప్తుంది కదా, మీ మీద ఇట్లా ఎలిగేషన్స్ ఉన్నాయి, మీ మీద విజిలెన్స్ వాళ్ళు ఇట్లా నోటీసులు ఇచ్చినప్పుడు మీరు ఛార్జ్షీట్ పిటిషన్ పెట్టినప్పుడు మీరు ఎందుకు ఇది గోప్యంగా ఉంచారు అంటే మీ తప్పుని కప్పిపుచ్చి ఎటు వాళ్ళపై తప్పును చూపించడానికి ఈ విధంగా చేశారా అనే దాని మీద కూడా సుప్రీంకోర్టు ప్రశ్నించింది. దానికి ఏం సమాధానం చెప్తారు? చెప్పలేకపోయారు. ఇక టీటీడీ చైర్మన్ అని కూడా అందులో పొందపరచలేదని కూడా ఉంది. అవును, అదే ఆయన టీటీడీ చైర్మన్ గా ఉన్నారమ్మా. అంతకుముందు ధర్మారెడ్డి గారు ఈవో గారు ఉన్నారు. ఈవో గారికి ప్రమేయం ఉన్నప్పుడు చైర్మన్ గారికి ప్రమేయం ఉండదా? ఖచ్చితంగా ఉంటుంది కదా. ప్రతిదీ ఈవో గారు, చైర్మన్ గారు యొక్క అనుమతులతోనే, వాళ్ళ సంతకాలతోనే పాస్ చేయడము అన్నీ చేశారు. అక్కడ బస్ టికెట్లు పెంచడం గురించి కానీ, రూమ్ రెంట్లు పెంచడం గురించి కానీ, లడ్డూ రేటు 25 రూపాయలు 50 రూపాయలు చేయడం కానీ, ప్రతిదీ కూడా శ్రీవాణి ట్రస్ట్కి సంబంధించిన రోజుకి సుమారుగా ఒక 10, 20 అమ్మాల్సిన టికెట్లని ఇష్టం వచ్చినట్టు నచ్చిన టికెట్లు అమ్ముకొని అవేం చేశారు? ఆ హుండీలో వచ్చిన ధనమంతా ఏం చేశారు? స్వామివారి కైంకర్యాలకి, స్వామివారి కోసం వచ్చే భక్తుల కోసం వినియోగించాల్సిన ధనాన్ని, కేవలం సనాతన ధర్మం కోసం ఉపయోగించాల్సిన ధనాన్ని మిగతా వాళ్ళకి కూడా పథకాల రూపంలో ఎందుకు ఇస్తారు? మిగతా వాళ్ళు కూడా మాకు ఇది వద్దు, మేము ఎదుటి వాళ్ళ ప్రసాదం తీసుకోము, స్వీకరించమన్న వాళ్ళు ఆ చందాలతో వచ్చిన డబ్బులు పథకాలు అక్కడ తీసుకోవచ్చా? తప్పు లేదా? డబ్బుల రూపంలో ఇస్తే తీసేసుకోవచ్చు, డైరెక్ట్గా ప్రసాదం రూపంలో ఇస్తే తప్పు. అదేంటి తప్పు? మరి తీసుకున్న వాళ్ళకైనా అనిపించాలి, ఇక్కడ ఇచ్చిన వాళ్ళకైనా అనిపించాలి. అంటే ఇలాంటి ఎలిగేషన్స్ చాలా ఉన్నాయి. ఇప్పుడు క్యూ లైన్లో సక్రమంగా సదుపాయాలు లేవని, పాలు నీరు ఇలాంటివి ఇవ్వలేదని, ఉప్మా అలా క్యూ లైన్లు ఎక్కువసేపు అయితే టిఫిన్లు భోజనాలు దానికి బదులుగా ఉప్మానో సాంబార్ అన్నమో ఏదో ఇచ్చేవారు కదా, అవి ఇవ్వట్లేదని,
ఇట్లా చాలా ఎలిగేషన్స్ వచ్చాయి, చాలా కంప్లైంట్స్ వచ్చాయి, చాలా విజిలెన్స్లో చాలా విషయాలు తెర మీదకి వచ్చాయి. ఎన్ని వచ్చినా కూడా ఏమి చర్యలు తీసుకోలేదు. ఇవన్నీ కూడా రాష్ట్రం తరఫున వాదించే లాయర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెళ్ళి మాట్లాడడం జరిగింది. మాట్లాడేసరికి ఇంకేం మాట్లాడతారు. కాకపోతే వీళ్ళు ఫస్టే తిరుపతి అంశం తెర మీదకి వచ్చినప్పుడు వీళ్ళు ఏం చేశారంటే రాష్ట్రపతికి, ప్రధానికి ఒక లేఖ రాశారు, కేంద్రానికి ఒక లేఖ రాశారు. ఏమని, ఇట్లా జరుగుతుంది, మేము 100 రోజుల పరిపాలన గురించి మాట్లాడుతామన్న ఉద్దేశంతో వీళ్ళు అది పక్కదోవ పట్టించడానికి లడ్డూ వివాదాన్ని మా మీదకు నెట్టే ప్రయత్నం చేస్తున్నారు, మా ప్రభుత్వ హయాంలో జరిగిందని చేస్తున్నారు, మీరు ఖచ్చితంగా దీని వైపు దృష్టి పెట్టాలని లేఖ రాశారు. అప్పుడే లేఖ రాయొచ్చు కదా. ఇది ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఏదో కేంద్ర ప్రభుత్వ సంస్థతో ఒక విభాగాన్ని క్రియేట్ చేసైనా దీనిపై ఒక ఇన్వెస్టిగేషన్ చేయాలని చెప్పి లేఖలో రాయొచ్చు కదా. ఎందుకు అప్పుడు రాయలేదు? అప్పుడే లేఖ రాస్తే ఈ వ్యవహారం అంతా బయటకు వచ్చే ఇప్పటికీ ఒక కొలిక్కి వచ్చేది కదా. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని సిట్ వేశాక ఆ సిట్ సిట్లో ఎన్ని విషయాలు బయటకు వస్తాయో, వచ్చిన తర్వాత ఇది ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం పనే, రాష్ట్ర ప్రభుత్వంకి ఫేవర్గా, ఆయన పేరు సర్వశ్రేష్ఠ త్రిపాఠి గారి నేతృత్వంలో ఈయన కావాలని బాబు గారికి లేదా కూటమి ప్రభుత్వానికి ఫేవర్గా పనిచేస్తున్నారని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఆ బాధ ఏం లేదుగా, ఆ సిట్ అయిపోయింది. ఇప్పుడు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ సిట్లోంచి ఒక 2 వ్యక్తులు, సిబిఐ నుంచి ఒక 2 వ్యక్తులు, ఆ ఫుడ్కి సంబంధించిన ఒక వ్యక్తి, ఈ 5గురు చేసుకుంటారు. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేని వ్యక్తులు ఇప్పుడు ఎవరిని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు? ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకు వస్తాయి. విజిలెన్స్ వాళ్ళు చేసిన పని ఏంటి, అక్కడ పైన కొండ మీద సెక్యూరిటీ వాళ్ళ పని ఏంటి, తర్వాత కొండ మీద సెక్యూరిటీ కూడా ఎస్పీఎఫ్ ఎవరు ఉంటారు, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ అని ఉంటారు, వాళ్ళు ఉన్న లోటుపాట్ల, లేదా నిజంగా పహారా సరిగ్గా కాశారా, లేదా అది కూడా ఈ ప్రభుత్వానికి ఫేవర్గా పనిచేశారా, ఇలా రకరకాలుగా విజిలెన్స్ ఏంటంటే ఎప్పటికప్పుడు కొండ మీదకి కింద నుంచి తీసుకెళ్ళకూడదు ఉంటాయి కొన్ని నాన్ వెజిటేరియన్ ఐటమ్స్ కానీ, లేదా ఎలక్ట్రికల్ సంబంధించిన హీటర్లు, ఎలక్ట్రికల్ కుక్కర్లు అలాంటి కొంతమంది తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంటారు. అంటే ముసలి వాళ్ళకి వెళ్తే హాట్ వాటర్ ఇబ్బంది అవుతుంది అనే ఉద్దేశంతో అట్లాంటివి ఏమి తీసుకెళ్లకుండా కూడా ఎక్కడికక్కడ చెకింగ్ చేసి ఆపాలి. గత 5 ఏళ్లలో అలాంటివి కూడా పైకి వెళ్ళిపోయి చాలా వరకు. ఒకడైతే ఒక సామాన్యుడు ఒక గుడ్లుదో కోళ్ళుతో సంబంధించిన ఒక వ్యాను గుర్తించడం కూడా జరిగింది. అప్పుడు న్యూస్లో కూడా వచ్చింది, మీరు చూసే ఉంటారు. ఇట్లా ఇన్ని అంశాలన్నీ కూడా ఎన్ని కంప్లైంట్లు వచ్చినా పట్టించుకొని గత ప్రభుత్వం ఇప్పుడు ఇది ఇలా జరిగింది అనేసరికి దీంట్లో మా ప్రమేయం లేదు, వాడు ఎవడు కలిపాడో వాడిని ఎవరిని వదలకండి, వాడిని శిక్షించండి అనే మాట చెప్పొచ్చు కదా. అలా చెప్పట్లేదు, అసలు జరగలేదు, కొవ్వే కలగదు. ఒకడంటాడు కొవ్వు బంగారం అంటాడు, దీన్ని వేరే మాంసంతో పోలిస్తాడు, బంగారం తీసుకొచ్చి ఎత్తడితో కలుపుతారా అని అంటాడు. మరి ఇంకొంతమంది అయితే మరి పామాయిల్ కలిసింది, వంట నూనె కలిసింది, అందులో కల్తీగా జరగలేదని చెప్పేసి వాళ్ళు కూడా కొంతమంది అంటున్నారు కదా. రాజకీయం చేయొద్దు, దీన్ని దేవుడి రాజకీయాల్లోకి తీసుకురావద్దని చెప్పేసి అంటున్నారు కదా. ఒప్పుకుంటాను, నేనేమంటాను, అసలు కల్తీ జరగలేదమ్మా. మీకెందుకు భయం? కల్తీ జరగనప్పుడు ఒకవేళ ఈ కల్తీ ప్రూవ్ అయితే వాడు మా పార్టీ వాడైనా సరే వాడిని క్షమించకండి, వాడిని శిక్షించండి అని ఒక మాట అనేవచ్చు కదా, అనొచ్చు కదా. ఎందుకు అనట్లేదు? ఎందుకు అనలేకపోతున్నారు? అంటే కింద స్థాయి వ్యక్తుల్లో కూడా మీకు ఈ వ్యవహారాలు నడిచాయా? ఇసుక మద్యం నడిచినట్టుగానే ఇక్కడ ఈ వ్యవహారాలు కూడా నడిచాయా? మరి అలాంటప్పుడు ఎందుకు చెప్పలేకపోతున్నారు? వాడు మా పార్టీ వాడైనా సరే, మా కార్యకర్త అయినా సరే, లేదంటే ఏ మతస్థుడైనా సరే, ఏ కులస్థుడైనా సరే వాడిని శిక్షించండి అని ఒక మాట అనొచ్చు కదా. మీరు కూడా సనాతన ధర్మాన్ని గౌరవించే వాళ్ళు అయితే ఎందుకు అనలేకపోతున్నారు ఆ మాట? దాన్ని పక్కదో పెట్టి కూటమి ప్రభుత్వం 100 రోజు పరిపాలన సరిగ్గా లేదు, ఏ పథకము సరిగ్గా ఇవ్వలేదు, ఆ 6 పథకాల్లో సూపర్ 6 అన్నారు, సూపర్ 7 అన్నారు, ఏమీ చేయలేకపోతున్నారు, ఇవన్నీ ఎందుకు? అదొక మాట తెగొట్టేస్తే నెక్స్ట్ ఈ పథకాల గురించి ప్రశ్నించవచ్చు కదా. రైట్ సార్, అంతే. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.